హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో గోంగూరతోటి నిలువ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ రెసిపీని నేను ప్రిపేర్ చేయలేదు, మా అత్తయ్య వాళ్ళ అక్కగారు ప్రిపేర్ చేశారండి. పాతకాలం పద్ధతిలో చాలా టేస్టీగా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించారు. ఆ రెసిపీని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా నా రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ని ఇంతవరకు చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీని పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు మెంతుల్ని, 4 టీ స్పూన్ల వరకు ఆవాలని తీసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వీటిని డ్రై రోస్ట్ చేసుకొని తీసుకోండి. ఇలా వేయించుకున్న ఆవాలు మెంతుల్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి ఒక 1/2 కేజీ వరకు గోంగూరను తీసుకోండి. కట్టల్లో చెప్పాలంటే 2 పెద్ద కట్టల వరకు ఉంటాయండి. ఇలా గోంగూరను బాండీలోకి వేసుకొని ఇందులో 1/2 కేజీ వరకు ఆయిల్ని వేసుకోండి. ఇక్కడ మా అత్తయ్య 1/2 కేజీ గోంగూరకి 1/2 కేజీ వరకు ఆయిల్ని తీసుకున్నారండి. అంత ఆయిల్ ఎందుకు తీసుకున్నారంటే గోంగూర నిలువ పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే ఎక్కువ కాలం నిలువ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పారు. మీకు అంత వేసుకోవడం ఇష్టం లేకపోతే కొంచెం క్వాంటిటీ తగ్గించి కూడా తీసుకోవచ్చంట, కానీ ఆయిల్ ఇలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందని చెప్పారు. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని గోంగూర మొత్తాన్ని ఆయిల్లో కలిసే విధంగా గరిటెతోటి బాగా కలపండి. ఇవిలా కలుపుతూ ఉన్నారంటే ఆకు అనేది మగ్గుతూ ఉంటుంది. కలుపుకున్న తర్వాత ఇందులోకి పిడికిడి వరకు ఉప్పుని వేశారండి. ఇది స్పూన్ క్వాంటిటీ చెప్పాలంటే 4 టేబుల్ స్పూన్ల వరకు కల్లుప్పుని, నిమ్మపండు సైజ్ అంతా చింతపండును కూడా తీసుకొని ఇలా గోంగూరలో వేసుకొని ఈ ఉప్పు చింతపండు గోంగూరలో కలిసే విధంగా గరిటెతోటి బాగా కలపాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోంగూరని స్టవ్ దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండండి. అప్పుడే మనకి త్వరగా కుక్ అవుతుంది. గోంగూరలో ఉన్న మొత్తం వాటర్ ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యి గోంగూర ఆకు పూర్తిగా మగ్గేంత వరకు ఇలా మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి మగ్గించుకోవాలి. కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండడం వలన మనకు గోంగూర ఈవెన్గా మగ్గుతుంది. ఆ గోంగూరలో ఉన్న వాటర్ అనేది ఇలా బయటకు వస్తూ ఉంది. ఈ వాటర్ పూర్తిగా ఇంకిపోయేంత వరకు మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండండి. వాటర్ ఇంకిపోయి చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. చూపిస్తున్న విధంగా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్లో గోంగూరను మగ్గించుకుంటున్నప్పుడు అడుగు అంటుతున్నట్లయితే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఆయిల్లో గోంగూర మనకి బాగా కుక్ అయింది. ఇప్పుడు ఈ టైంలో 4 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి. గోంగూర పూర్తిగా కుక్ అయిన తర్వాత మాత్రమే కారాన్ని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కారం గోంగూరకు పట్టే విధంగా బాగా కలపండి. అడుగు అంటే పని అయితే మాత్రం మంటను లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మీరు దీన్ని కలుపుకోవాలి. కారాన్ని కూడా నిలువ పచ్చడి కాబట్టి ముడి కారాన్ని తీసుకున్నాను, అది కూడా కొత్త కారాన్ని తీసుకున్నానండి. ఇలా కొత్త కారం తీసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, స్పైసీగాను ఉంటుంది. గోంగూర కూడా పుల్లటి గోంగూర తీసుకున్నాను. 1 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని కలుపుకోండి. అత్తయ్య వాళ్ళు ఊరి నుంచి వస్తూ తీసుకొచ్చారండి. ఇది మార్కెట్లో గోంగూర కాదు, ఇంటి దగ్గర పెరట్లో న్యాచురల్గా పండించిన గోంగూర. పులుపు కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతిపిండిని వేసుకోండి. ఇలా ఆవపిండి మెంతిపిండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఆవపిండి మెంతిపిండి వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు కంటిన్యూస్గా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి. 1/2 కేజీ గోంగూరకి 1/2 కేజీ ఆయిల్ అనేది ఏమాత్రం ఎక్కువ కాదండి, కరెక్ట్గా సరిపోతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఆయిల్ అనేది పచ్చడి పీల్చుకుంది. పచ్చడి పెట్టడం పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఆయిల్ మనకి బయటికి రిలీజ్ చేస్తుంది. ఇలా 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత గోంగూరని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి తాలింపుని వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఇందులోనే 5-6 ఎండుమిర్చిని, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని, 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని వేసుకొని ఈ తాలింపు మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 10-15 వరకు వెల్లుల్లిపాయలను బాగా దంచి వేసుకోండి. ఇలా దంచి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవి కూడా వేగిన తర్వాత ఈ తాలింపు మొత్తాన్ని గోంగూరలోకి యాడ్ చేసుకోండి.
అంతేనండి, మనకి గోంగూర నిలువ పచ్చడి అనేది రెడీ అయ్యింది. ఈ తాలింపు గోంగూరకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు ఈ గోంగూరని అలాగే వదిలేసేయండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలోకి కానీ ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ తీసుకోండి. స్టీల్ వాటిల్లో మాత్రం పెట్టుకోకూడదండి, తుప్పు పట్టిపోతుంది. మా అత్తయ్య చేసిన గోంగూర నిలువ పచ్చడి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.